Hello students, welcome to our channel VNC. ఈ రోజు ఈ వీడియోలో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. అయితే ఇక్కడ ఇచ్చిన థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారంటే ఒక 2 ఫంక్షన్స్ ఇచ్చారండి. ఎఫ్ అండ్ జీ అనే ఒక 2 ఫంక్షన్స్ ఇచ్చి దీని మీద డిపెండ్ అయిన ఒక 6 సమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. సో గివెన్ f equals to 4, 5, 5, 6, 6, -4. అలాగే z equals to 4, -4, 6, 5, 8, 5. ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ కి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. ఎడిషన్ చేశాడు, సబ్ట్రాక్షన్ చేశారు, మల్టిప్లికేషన్ చేశాడు, అలాగే డివిజన్ కూడా చేశారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇచ్చినప్పుడు అంటే 2 ఫంక్షన్స్ ను మనం కంబైన్ చేసినప్పుడు డెఫినెట్ గా వాటి యొక్క డొమైన్ అనేది ఈక్వల్ గా ఉండాలి. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ అంటే ఫస్ట్ వాల్యూస్ అయినా ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. అలా ఉంటేనే మనం ఈ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేయగలము, లేకపోతే చేయలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 ఫంక్షన్స్ నుంచి ఏదైతే కామన్ డొమైన్ ఉందో దాన్ని మనం ముందుగా తీసుకోవాలి. దానికోసం నేను ఒక 2 సెట్స్ తీసుకుంటున్నాను. లెట్ ఏ నేను డొమైన్ ఆఫ్ ఎఫ్ గా తీసుకుంటున్నాను, అంటే ఎఫ్ యొక్క డొమైన్ తీసుకుంటున్నా. డొమైన్ అంటే ఏం చెప్పానంటే ఫస్ట్ వాల్యూస్ చూడండి 4, 5, 6. సో ఏని 4, 5, 6 గా తీసుకుంటున్నాను. బి అంటే డొమైన్ ఆఫ్ జీ గా తీసుకుంటాను, అంటే జీ యొక్క డొమైన్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి డొమైన్ 4, 6, 8. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా ఉన్న డొమైన్ కావాలి కాబట్టి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందండి, ఈ రెండింటికి 4 చూడండి ఇక్కడ 4, 6 ఉంది, 4, 6 ఉంది కాబట్టి కామన్ డొమైన్ ఏమవుతుంది 4, 6 అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి 4, 6 అవుతుంది. ఈ 2 వాల్యూస్ కి మాత్రమే మనం ఏం చేస్తాం అంటే 2 ఫంక్షన్స్ ని కంబైన్ చేసినప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో దానికి అప్లై చేస్తాము. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు, ఎఫ్ ప్లస్ జీ అడిగారు. ఎఫ్ ప్లస్ జీ. సో ఎఫ్ ని జీని మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తాం. ఈ ఎఫ్ జీ ఫంక్షన్ లో 4, 6 ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ 4, 5, 6 -4, ఇక్కడ 4, -4, 6, 5. అంటే ఈ 2 వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ 4 తీసుకోండి, 4. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఎడిషన్ అనేది ఓన్లీ మన కోడొమైన్ వాల్యూకి మాత్రమే అప్లై చేస్తాం, అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూకి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకు, లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనకి ఏంటి డొమైన్ అనేది కామన్ గా ఉంది. ఎక్స్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు, కానీ రిజల్టింగ్ వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ 4 యాజ్ టీజ్ గా ఉంటుంది. కోడొమైన్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మనం ఎడిషన్ అనేది అప్లై చేస్తాము. ఇక్కడ చూడండి 4 గా కామన్ గా రాసేసుకున్నారు. ఇక్కడ కోడొమైన్ వాల్యూ ఏంటండి 5, ఇక్కడ కోడొమైన్ వాల్యూ -4. సో వీటికి మనం ఎడిషన్ అప్లై చేస్తున్నాము. 5 + -4, 5 + -4. నెక్స్ట్ ఇంకా కామన్ గా ఉన్న వాల్యూ ఏంటి 6. చూడండి ఇక్కడ 6, -4 ఉంది, ఇక్కడ 6, 5 ఉంది. సో కామన్ గా ఉండేది 6, కోడొమైన్ వాల్యూస్ -4 + 5. ఈ రెండింటికి మనం ఎడిషన్ అనేది అప్లై చేయాలి. -4 + 5. నెక్స్ట్ 4, 5 ప్లస్ ఇంటూ మైనస్, -5 - 4, 1. ఇక్కడ 6, -4 + 5, 1. సో ఇది ఎఫ్ ప్లస్ జీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ మైనస్ జీ. ఎఫ్ మైనస్ జీ చేద్దాము. సేమ్ యాజ్ టీజ్ గా చేస్తారు. ఇక్కడ కూడా కామన్ గా ఉన్న వాల్యూస్ ఏంటి, రెండింటికి 4. నెక్స్ట్ మైనస్ కాబట్టి ఈ కోడొమైన్ కి ఏం అప్లై చేయాలంటే మనం మైనస్ అప్లై చేయాలి. సో 5 -4. అలాగే మళ్ళీ సేమ్ రెండింటికి కామన్ గా ఉన్నది 6. కోడొమైన్ కి మైనస్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ -4 -5. సో 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 + 4, 9. 6, -4 -5, -9. ఇది ఎఫ్ మైనస్ జీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 2f + 4g. 2f + 4g. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫంక్షన్స్ కంబైన్ చేసే ముందు, అంటే ఎడిషన్ చేసే ముందు 2f + 4g అన్నాడు కదా, ముందు 2f ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే 4g ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాడ్ చేద్దాం. సో 2f ఫైండ్ అవుట్ చేద్దామండి.
2f. అయితే 2f ఫైండ్ అవుట్ చేసినప్పుడు కామన్గా ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే f అంటే సింగిల్ ఫంక్షన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 2తో మల్టిప్లై చేస్తాం. అది 2ను కూడా డొమైన్తో మల్టిప్లై చేయకూడదని కోడొమైన్ వాల్యూస్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. ఏవైతే మనకి రైట్ సైడ్ ఉంటే ఆ వాల్యూని మాత్రమే మనం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ 2f, f అంటే ఏంటి, 4, 5, 5, 6, 6, -4. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 2తో. అంటే ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మనం 2తో మల్టిప్లై చేయాలి. చూడండి, 4, 5, 4, 2 5 10. నెక్స్ట్ 5, 6, 5, 2 into 6 12, 5, 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6, -4, 6, 2 into -4 -8. ఇది 2f. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి మనం, 4z ఫైండ్ అవుట్ చేయాలి. 4z అంటే g అనే ఫంక్షన్ మనం దేంతో మల్టిప్లై g అనే ఫంక్షన్ 4తో మల్టిప్లై చేయాలి. ఇదిగోండి, ఇది g ఫంక్షన్. సో 4 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. -4 దేంతో మల్టిప్లై చేయాలి, 4తో. సో 4, -4 into 4 -16. నెక్స్ట్ 6, 4 5 20. నెక్స్ట్ 8, 5 కాబట్టి 8, 4 5 20. ఇది 4z. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. 2f ప్లస్ 4z చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో డెఫినెట్గా ఇప్పుడు డొమైన్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, అంటే కామన్ డొమైన్ ఉండాలి. 4, 6 ఉన్న మాత్రమే మనం తీసుకుంటాము. సో ఫస్ట్ 4 తీసుకోండి. 4, ఈ రెండింటిని ఏం చేస్తాను, కోడొమైన్ యాడ్ చేస్తున్నాను, అంటే 10 ప్లస్ ఇంటూ మైనస్ -16. నెక్స్ట్ కామన్గా ఉంటుంది 6, ఇక్కడ కోడొమైన్ -8 ప్లస్ 20. సో 4, 10 - 16 -6, 6, -8 ప్లస్ 20 12. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వన్ చూడండి, ఏమి అడిగారు, f ప్లస్ 4 అడిగారు. f ప్లస్ 4 అంటే f అనే ఫంక్షన్ కి మనం 4ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఓన్లీ కోడొమైన్ కి మాత్రం ఏం యాడ్ చేయాలండి, 4 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 4, 5 ఉంది. 4, 5 ప్లస్ 4. నెక్స్ట్ 5, 6, 5, 6 ప్లస్ 4. నెక్స్ట్ 6, -4, 6, -4 ప్లస్ 4. సో ఫైనల్గా 4, 5 ప్లస్ 4 9, 5, 6 ప్లస్ 4 10, 6, -4 ప్లస్ 4 0. ఇది f ప్లస్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి అడిగారండి, f ఇంటూ z. ఇక్కడ కూడా ఏం చేయాలి, 2 ఫంక్షన్ కంబైన్ చేస్తున్నాం కాబట్టి 4, 6 మాత్రమే తీసుకోవాలి. రైట్, సో కాకపోతే మల్టిప్లై చేయాలి. 4, ఇక్కడ చూడండి 5 ఉంది, ఇక్కడ -4, 5 into -4 -20. నెక్స్ట్ 6, -4, 6, 5, 6, ఇక్కడ -4, ఇక్కడ 5, -4 into 5 -20. ఇంత ఆన్సర్ ఇది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, f బై c. ఇక్కడ కూడా 4 తీసుకుంటారు. f బై g అంటే ఈ రెండింటిని డివైడ్ చేయాలండి. 5 బై -4 అంటే -5/4. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6 తీసుకుంటున్నాను. -4 డివైడెడ్ బై 5, -4/5. సో ఇవి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే మనకు ఒక 2 ఫంక్షన్స్ ని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా సరే, సో డొమైన్ అనేది ఈక్వల్ గా ఉండేలాగా తీసుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డిటర్మిన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ f is defined by f of x equals to ax² plus bx plus c if f of 0 equals to 6, f of 2 equals to 1, f of -3 equals to 6. ఒక 3 వాల్యూస్ ఇచ్చాడు, ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చి దాన్ని డిఫైన్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. గివెన్ f of x equals to ax² plus bx plus c. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, f of 0 equals to 6 అని ఇచ్చారు. అంటే x ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అంటే a 0, 0 అంటే b 0, ఇంకేం మిగులుతుంది, c మిగులుతుంది. కాబట్టి c ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ f of 2 ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారండి.
సో ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం 2. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ ఏ 4a ప్లస్ 2 ఇంటూ బి 2b ప్లస్ సి ఈక్వల్స్ టు 1. సో 4a ప్లస్ 2b ప్లస్ సి అంటే ఏంటండి 6 ఈక్వల్స్ టు 1. 6 అని రైట్ సైడ్ పంపిస్తే 4a ప్లస్ 2b ఈక్వల్స్ టు 1 మైనస్ 6 మైనస్ 5 అవుతుంది. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకే వాల్యూ ఇచ్చారు f ఆఫ్ -3 ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు. f ఆఫ్ -3 ఈక్వల్స్ టు 6 అంటే x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం -3. సో -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 9. సో 9 ఇంటూ ఏ 9a అలాగే -3 ఇంటూ బి ఏమవుతుంది -3b ప్లస్ సి ఈక్వల్స్ టు 6. సి అంటే ఏంటి 6 సబ్స్టిట్యూట్ చేయండి. 9a - 3b ప్లస్ 6 ఈక్వల్స్ టు 6. 6 క్యాన్సిల్ అయిపోతాయి. 9a - 3b నేను 3 తో డివైడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ మాత్రం ఓన్లీ 0 ఉంటుంది. 3 తో డివైడ్ చేస్తే 3 3s are 9a 3 1s are ఈక్వల్స్ టు 0. మైనస్ b ని రైట్ సైడ్ పంపిస్తే 3a ఈక్వల్స్ టు b అండి. 3a ఈక్వల్స్ టు b. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 1 ఈక్వేషన్ ఏంటి చూడండి 4a ప్లస్ 2b ఈక్వల్స్ టు -5. మరి 2 ఈక్వేషన్ ఏంటి b ఈక్వల్స్ టు 3a. అంటే ఈ b ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 3a ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. 4a ప్లస్ 2b కదా 2 ఇంటూ b అంటే ఏంటి 3a ఈక్వల్స్ టు -5. సో 4a 2 3s are 6a 6a ప్లస్ 4a 10a ఈక్వల్స్ టు -5. 5 1s are 5 2s are. సో a ఈక్వల్స్ టు -1/2. a వాల్యూ -1/2 వచ్చిందండి. a వచ్చింది c వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి b. ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్ లో b ఈక్వల్స్ టు 3a ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 2 b ఈక్వల్స్ టు 3a. a అంటే -1/2. సో b ఈక్వల్స్ టు -3/2. సో a వచ్చింది b వచ్చింది c వచ్చింది. మనకు కావాల్సింది క్వాడ్రాటిక్ ఫంక్షన్. సో ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ లో abc వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో therefore f of x ఈక్వల్స్ టు ax స్క్వేర్. a అంటే -1/2 x స్క్వేర్, b అంటే -3/2 x, c అంటే +6. సో ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఫంక్షన్. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న సమ్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.